నమస్తే మామ. నేను మీ కెనడా కుటుంబని. ఈరోజు మనం వీడియోలో ఇంకొక ప్రాబ్లమ్ని ఎలా అనలైజ్ చేయాలి అనేది మనం చూడబోతున్నాం. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక 19 ప్రాబ్లమ్స్ ఆర్ 20 ప్రాబ్లమ్స్ అయితే నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దట్ ఆ 19 to 20 ప్రాబ్లమ్స్లో మీకు ఏమవుతుంది అంటే ఆల్మోస్ట్ మీకు బయట ఇంటర్వ్యూస్లో కనిపించే ప్యాటర్న్స్ అన్ని కవర్ అయిపోతాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మీకు ఏదైనా ఇంటర్వ్యూలో ఒక ప్రాబ్లం ఇచ్చి దీని టైం కాంప్లెక్సిటీని క్యాలిక్యులేట్ చేయండి అంటే నేను ఇచ్చే ఈ 19 ప్రాబ్లమ్స్లోనే మీకు ఆల్మోస్ట్ అన్ని ప్యాటర్న్స్ కవర్ అయిపోతాయి. ఆల్మోస్ట్ ఒక 95% ప్యాటర్న్స్ అన్ని కవర్ అయిపోతాయి. ఒక 5% అటు ఇటు అయినా కూడా మన లేటర్ ఫేజెస్లో అవి కూడా కవర్ అయిపోతాయి. బట్ ఈ పర్టికులర్ 19 to 20 ప్రాబ్లమ్స్లో మీకు అన్ని ప్యాటర్న్స్ కవర్ చేస్తాను. అది కాన్సెప్ట్. ఓకే. సో ఇప్పుడు మనం ఈ కోడ్ చూద్దాం. ఇక్కడ కోడ్ కనిపిస్తుంది కదా. ఓకే. కోడ్ ఎట్లా, ఏంటిది, ఎలా రన్ అవుతుంది, ఎలా వర్క్ అవుతుంది, అవన్నీ పక్కన పెట్టేయండి. సింపుల్. వాటి గురించి ఆలోచించే ఫేజ్ ఇదైతే కాదు. మనం పైథాన్ సిరీస్లో కంప్లీట్ స్క్రాచ్ నుంచి అడ్వాన్స్డ్ వరకు చెప్పబోతున్నాం. దాంట్లో మనం ఆలోచిద్దాం ఎట్లా రాయాలి కోడ్, ఎవ్రీథింగ్ అనేది. దీంట్లో మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే కోడ్ ఇస్తే దాని టైం కాంప్లెక్సిటీ ఎంత అనేది మనం అనలైజ్ చేయడం మన మెయిన్ టార్గెట్ అనమాట. ఓకే. ఫస్ట్ దీంట్లో ఎన్ని లూప్స్ ఉన్నాయి? లూప్స్ ఈక్వల్ టు ఒకటి. ఒక లూప్ ఉంది, అదేంటిది? వైల్ లూప్. అది ఇక్కడ రాసుకోండి. ఏంటిది? ఐ మల్టిప్లైడ్ బై ఐ లెస్ దాన్ ఎన్ అయితే మన ఐ వాల్యూ ఎంత అవుతుందంట? ఐ ప్లస్ ఈక్వల్ టు 1 అంటే ఏంటి మీనింగ్? ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అవుతుంది అని చెప్తుంది. ఓకేనా? సరిపోయిందా? ఇది కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ ఐ వాల్యూ లూప్ కంటే ముందే, అంటే ఇక్కడ ఇక్కడ ఐ వాల్యూ ఆల్రెడీ ఐ ఈక్వల్ టు 1 అంట. ఏంటిది? లూప్లోకి ఎంటర్ అవ్వక ముందే. సో నేను ఒక టేబుల్ వేసేసుకుంటా అర్జెంట్గా. సో ఇటరేషన్ అని చెప్పి ఇక్కడ వచ్చేసి మన ఐ వాల్యూ. సో ఇటరేషన్ 0 అయినప్పుడు, అంటే లూప్ ఇంకా నాకు స్టార్ట్ అవ్వక ముందు, అంటే లూప్ ఇంకా స్టార్ట్ అవ్వక ముందు ఐ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ పైన? 1 కదా. సో లూప్ ఇంకా స్టార్ట్ అవ్వాలి అప్పటికి, అప్పుడే నాకు ఐ వాల్యూ 1 ఉంది. ఓకే. సో అది. ఇప్పుడు నా ఐ వాల్యూ ఆల్రెడీ 1 ఉంది. లూప్ కండిషన్ ఏంటి? ఐ మల్టిప్లైడ్ బై ఐ షుడ్ బి లెస్ దాన్ 1 అంట. సో 1 ఇంటూ 1 అంటే 1 స్క్వేర్ అంటే 1. లెస్ దాన్ ఎన్ అంటే ఎన్ ఈక్వల్ టు 20 అని ఇచ్చే ఇక్కడ. ఓకే. సో 20. 1 అనేది లెస్ దాన్ 20 కాదా? కరెక్టే కదా. సో మన లూప్లోకి ఎంటర్ అవ్వాలి. లూప్లో ఆపరేషన్ ఏంటి? ఇక్కడ వర్కౌట్ అయితే, ఈ కండిషన్ వర్కౌట్ అయితే మనం చేయాల్సింది ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1ని క్యాలిక్యులేట్ చేయాలి. ఐ ఆల్రెడీ 1 అని మనకు తెలుసు. ప్లస్ 1 అంటే ఐ ఈక్వల్ టు 2 అవుతుంది. సో ఫస్ట్ ఇటరేషన్ రన్ అయినప్పుడు మన ఐ వాల్యూ వచ్చేసి 2 అయింది. ఓకే. గుడ్. ఇప్పుడు మళ్ళీ క్యాలిక్యులేట్ చేయండి. ఈ ఫార్ములా కరెక్టా కాదా చెక్ చేయండి. ఐ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 2. 2 మల్టిప్లైడ్ బై 2 అంటే ఎంత? 2 ఇంటూ 2 షుడ్ బి లెస్ దాన్ 20. అంటే 4 లెస్ దాన్ 20, విచ్ ఈస్ కరెక్ట్. సో మన లూప్లోకి ఎంటర్ అయ్యి ఆపరేషన్ పర్ఫామ్ చేద్దాం. ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 కదా క్యాలిక్యులేట్ చేయాల్సింది. మనకు ఐ ఆల్రెడీ ఎంత అని తెలుసు? 1 ప్లస్ 1 ఈస్ 2 కదా. సో 2 ప్లస్ 1 దట్ ఈస్ 3 అని మనకు ఆల్రెడీ తెలిసింది. ఓకే. సో సెకండ్ ఇటరేషన్లోకి వచ్చేసి మన ఐ వాల్యూ అనేది 3 అవుతుంది. ఓకే. సూపర్. సో థర్డ్ ఇటరేషన్లోకి వచ్చేసి మన ఐ వాల్యూ 4 అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ ఫోర్త్ ఇటరేషన్లోకి వచ్చేసి 5 అవుతుంది. ఓకే. సరిపోయింది. ఇప్పుడు దీని నుంచి మనం ఒక ప్యాటర్న్ని తెచ్చుకోవచ్చు. అదేంటిది ఆ ప్యాటర్న్? ఈ ఇటరేషన్ అనేది నేను ఒక కే అని రిప్రజెంట్ చేసుకున్నా సింబాలిక్గా మీకు తెలియడం కోసం. ఇది ఎలాగో ఐ ఉంది. ఓకే. ఈ ఐలో ఉన్న వాల్యూస్ అన్నీ పక్కన రాసుకోండి. 1, 2, 3, 4. ఓకే. ఆర్ 5 కూడా రాసుకోండి ఇక్కడ. ఓకే. సో ఇవన్నీ ఎలా ఉన్నాయి చూడండి. ఇవన్నీ నేను ఎలా రాసుకోవచ్చు? ఆ, ఈ 1ని నేను ఎలా రాసుకోవచ్చు అంటే 0 ప్లస్ 1 అని రాసుకోవచ్చు. 2ని ఎలా రాసుకోవచ్చు అంటే 1 ప్లస్ 1 అని రాసుకోవచ్చు. 3ని ఎలా రాసుకోవచ్చు అంటే 2 ప్లస్ 1 అని రాసుకోవచ్చు. 4నేమో 3 ప్లస్ 1. 5నేమో 4 ప్లస్ 1 అని రాసుకోవచ్చు. ఎందుకు అలా రాసుకోవాలి అని మీరు నన్ను క్వశ్చన్ అడిగితే, ఇప్పుడు బేసికల్లీ ఏంటంటే చాలా సింపుల్ ఐడియా చెప్తా. ఎప్పుడైతే మనం ఇట్లా ఒక టేబుల్ వేసుకుంటామో మన టార్గెట్ ఏంటి అంటే ఇక్కడ ఉండే లెఫ్ట్ సైడ్ కాలం ఏదైతే ఉందో ఈ కాలం,
లైక్ ఈ ఇటరేషన్ అనే ఈ కాలం ఏదైతే ఉందో ఈ కాలంని మనం ఈ కాలంతో ఏదైనా సంబంధం ఉందా, ఈ రెండిటికి మధ్యలో ఏదైనా రిలేషన్షిప్ ఉందా లేదా అనేది మనం ఇక్కడ మన థింకింగ్ అప్లై చేస్తాం అనమాట. సో ఈ వాల్యూస్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ వీటితో ఏమైనా రిలేట్ అయి ఉన్నాయా అనేది మనం చూడాలి, ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకి ప్యాటర్న్ అనేది ఓకే, ప్యాటర్న్ ఇక్కడే ఉంది, సమ్ రిలేషన్ ఉంది ఇక్కడ నడుస్తుంది, కాబట్టి దీని కాంప్లెక్సిటీ అనేది ఇది అవుతుంది, ఫలానా అవుతుంది అని మనం చెప్పగలం. ఓకే, సో ఇక్కడ చూస్తే నాకు ఈ ఐ వాల్యూస్ ఇవన్నీ కూడా ఐ వాల్యూస్. ఓకేనా, ఈ ఐ వాల్యూస్ని నేను రాసుకుని పక్కన నేను ఇలా చెప్తున్నా, వన్ని నేను 0+1, టూని 1+1 ఇలా రాసుకోవచ్చు అంటున్నా. బేసికల్లీ ఈ 0 1 2 3 4 5 ఈ వాల్యూస్ అన్ని ఏంటవి, నథింగ్ బట్ కే. సో ఇప్పుడు మీరు నన్ను అడిగితే ఒక క్వశ్చన్ అడుగుతారు, సో దీన్ని నేను ఏమని చెప్పొచ్చు, 0+1, 1+1, 2+1, 3+1, 4+1 అని చెప్పి కాకుండా బేసికల్లీ వాట్ ఇట్ ఈజ్ k+1. అంటే నా ఐ వాల్యూ ఏదైనప్పటికీ దట్ ఈస్ ఈక్వల్ టు k+1 అవుతుంది. ఓకేనా, సో ఐ వాల్యూ k+1 అవుతుంది, అంతే కదా. ఇవన్నీ ఇవన్నీ కే వాల్యూస్. నేనేమంటున్నా 0+1 అంటున్నా, అంటే ఇక్కడ k+1 యాడ్ చేస్తున్నా. ఇది కూడా అంతే, 1+1 అంటే k+1, 2+1 అన్న k+1, 3+1 k+1, 4+1 k+1, సరిపోయిందా. సో ఐని నేను ఇప్పుడు k+1 అని రాసుకుంటున్నా. ఇక్కడికి వచ్చేయండి, మన లూప్లో కండిషన్ ఏమి ఇచ్చాడు, ఐ స్క్వేర్ లెస్ దాన్ ఎన్ ఇచ్చాడు. ఓకే, ఐ స్క్వేర్, ఐ ఇంటూ ఐ అంటే ఐ స్క్వేరేగా, లెస్ దాన్ ఎన్, ఇది కండిషన్ ఇచ్చాడు. ఓకే, అంటే మన లూప్ అనేది ఈ కండిషన్ ఉన్నంతసేపు వర్కౌట్ అవుతుంది. ఎప్పుడైతే ఐ స్క్వేర్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అవుతుందో అప్పుడు మన కండిషన్ అనేది బ్రేక్ అయిపోద్ది. ఓకే, ఇదేమో ఇట్ కంటిన్యూస్, ఈ కండిషన్ వర్కౌట్ అయినప్పుడు లూప్ ఇక్కడతో బ్రేక్ అయిపోద్ది. ఓకేనా, సో ఇప్పుడు మనం మన ఫోకస్ దీని మీద పెడదాం, ఐ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఎన్ అనేది మన ఫోకస్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఐ వాల్యూ ఎంతో మనకు తెలుసు, k+1 అని. ఐ స్క్వేర్ అంటే ఎంత, k+1 హోల్ స్క్వేరేగా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. ఓకే, స్క్వేర్ ఇటు సైడ్ స్క్వేర్ ఉంది, ఈ స్క్వేర్ ని మనం అటు సైడ్ ఈక్వల్ టు అటు సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది, k+1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ అవుతుంది. ఓకేనా, ఓకే ఫైన్. ఇప్పుడు ఈ వన్ ఇక్కడ ఉంది, ఈ వన్ ఈక్వల్ టు అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది, కే స్క్వేర్ రూట్ ఆఫ్ కే ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ n-1. ఓకేనా, సో ఇది కాన్సెప్ట్, అర్థమైందా. అర్థమైందా మీకు, అంటే నేనేం చెప్తున్నానో మీకు క్లియర్గానే అర్థమైందా. దీంట్లో మీరు అనవసరంగా టెన్షన్ పడిపోవాల్సిన మ్యాటర్ అసలు ఇందులో అసలు ఏమీ లేదు, నేనే చెప్తున్నా కదా, అసలు దీంట్లో నథింగ్ అనమాట. ఏంటి అంటే మనం ఇక్కడ ఏం చేస్తాం అంటే టైం కాంప్లెక్సిటీని క్యాలిక్యులేట్ చేసుకుంటాం అంతే. ప్రతిసారి మనం ఇదే చేస్తాం, ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా కూడా మనం చేసేది ఇది, చాలా సింపుల్ అనమాట ఇది. సో ఇక్కడ మీకు ఫైనల్ ఇక్కడ ఏమొచ్చింది, స్క్వేర్ రూట్ వచ్చింది. ఓకేనా, సో కే షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్. ఈ -1లు ఇవన్నీ మనం కాన్స్టెంట్లో అవి పట్టించుకోం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే బేసికల్లీ ఓ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ అనేది నా టైం కాంప్లెక్సిటీ అవుతుంది. ఓకేనా, ఈ ప్రాబ్లంకి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్. ఇది ఎలా కనుక్కున్నామో మనకు క్లారిటీ వచ్చింది కదా, అది వస్తే ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అండ్ ఇప్పుడు ఇంత చేయాలా బ్రో, ప్రతిసారి ఒక ప్రాబ్లం ఇస్తే మనం ఇంత డెరివేషన్లు, ఈ క్యాలిక్యులేషన్లు, టేబుల్లు ఇంత వేసుకొని చెయ్యాలా బ్రో అని చెప్పంటే అవసరం లేదు. మరి ఎలా బ్రో అంటే అది మీకు ప్రాక్టీస్ని బట్టి వస్తుంది. ఇప్పుడు నేను ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చూస్తున్నా, ఈ కోడ్ని చూసా, ఇక్కడ ఏముంది లూప్స్, ఒక లూప్ ఉంది, లూప్ ఈజ్ ఈక్వల్ టు 1 కదా, సో ఒక లూప్ మైండ్లో ఇక్కడ పెట్టుకోండి. ఓకే, ఒక లూప్ ఉంది అని చెప్పి ఇక్కడ ఏముంది, ఐ స్క్వేర్ షుడ్ బి లెస్ దెన్ ఎన్ అని ఉంది. ఓకే ఫైన్, బాగానే ఉంది, ఐ స్క్వేర్ షుడ్ బి లెస్ దాన్ 1 ఎన్ అన్నాడు, బాగానే ఉంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు సరిగ్గా చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, ఐ ఈజ్ ఈక్వల్ టు I+1 అంటున్నాడు. ఓకే, అంటే గ్రోత్ అనేది ఎలా ఉంది, లీనియర్గా ఉంది, I+1. ఓకే, I+1 అంటే లీనియర్, జస్ట్ ఒక కాన్స్టెంట్ మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది, సో ఇది లీనియర్ గానే ఉంది. ఓకే, కానీ ఇక్కడ కండిషన్లో ఐ స్క్వేర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి
స్క్వేర్ అనేది అటైపు వెళ్తుంది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్. మనకి అట్లా సింపుల్గా ఇట్లా చూడగానే కూడా మనం చెప్పేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. ఇంతకు ముందు చెప్పుకున్న ప్రాబ్లం, అంటే మనం నిన్న ఆల్రెడీ చెప్పుకున్న ఒక ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లంలో మనం నిన్న డిస్కస్ చేసినప్పుడు మనకి ఇక్కడ దీనిలో చూడగానే ఎట్లా తెలుస్తుంది అంటే, ఫర్ లూప్ చూడండి, n/2. ఓకే. సో n-n/2 అనేది ఎంత? n/2 టైమ్స్ రన్ అవుతుంది. అది పక్కన పెట్టుకోండి. సెకండ్ లూప్ చూడండి ఎంత? n/2. కానీ మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఇది ఒక్కటే కాదు చూడాల్సింది, ఆపరేషన్ కూడా చూడాలి. ఈ సెకండ్ లూప్లో ఉన్న ఆపరేషన్ వచ్చేసి ఇది ఏముంది అక్కడ చూడండి, j=j+1 అంటే ఏంటి? j=j+1 అని ఉందంటే అది మీనింగ్ లీనియర్ అన్నమాట. ఓకే. సో లీనియర్ కాబట్టి ఇక్కడ కూడా మీకు n/2నే వస్తుంది. ఈ లూప్ కూడా n/2నే రన్ అవుతుంది వైల్. ఓకే. కానీ థర్డ్ లూప్ చూడండి, ఇక్కడ థర్డ్ లూప్లో మీకు ఏముంది? k<n ఉంది. ఓకే, అంత బాగానే ఉంది. ఆపరేషన్ చూడండి, ఆపరేషన్ ఏముంది ఇక్కడ? ఇది లీనియర్ కాదు. ఇది చూడండి, k×2 అని ఉంది అంటే డబల్. ఇది ఎక్స్పోనెన్షియల్ అంటే ఏంటి? ఇట్లా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ k×డబల్, సారీ ×2 అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎట్లా అంటే k వాల్యూ ఇక్కడ ఫస్ట్ ఇటరేషన్ ఫస్ట్ ఇటరేషన్లో k వాల్యూ 1 ఉందంటే సెకండ్ ఇటరేషన్లోకి వచ్చేసి k వాల్యూ 1×2 అంటే డబల్ అవుతుంది. థర్డ్ ఇటరేషన్లోకి వచ్చేసి 2×2 అంటే 4 అవుతుంది. నెక్స్ట్ 8, ఆ తర్వాత ఏమో 16, ఆ తర్వాత ఏమో 32, అట్లా ఇట్లా డబల్ 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 పెరుగుకుంటూ వెళ్తుంది. అంటే ఇది లీనియర్ కాదు, గ్రోత్ లీనియర్లో లేదు, ఎక్స్పోనెన్షియల్లో ఉంది. ఎంత? 2 పవర్ సంథింగ్ లాగా ఉంది, అది ఎక్స్పోనెన్షియల్లో ఉంది. కాబట్టి మనం ఇట్లా చూడగానే మనం చెప్పొచ్చు, ఓకే, ఫస్ట్ దానికి లూప్ n/2 టైమ్స్, సెకండ్ దానికి వచ్చేసి n/2, సారీ మల్టిప్లైడ్ బై ఇది. ఓకే, సెకండ్ దానికి n/2, థర్డ్ దానికి వచ్చేసి ఇక్కడ గ్రోత్ ఎక్స్పోనెన్షియల్లో ఉంది కాబట్టి ఇది లాగ్ అవుతుంది. ఓకే, లాగ్ ఎన్. ఓకే. సో n ఎంత? n² లాగ్ ఎన్ అంటే ఎంత? n² లాగ్ ఎన్. సో ఇది మన కాంప్లెక్సిటీ లాస్ట్ ప్రాబ్లంకి, అర్థమైనా? సో అలా అసలు చూసిన వెంటనే కూడా మనం చెప్పేయచ్చు. బట్ అది ఎప్పుడు వస్తుంది అంటే మీకు నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ కవర్ చేసి 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 మీకు కూడా నోటుకి అట్లా వచ్చేస్తుంది అనమాట. నేను చెప్తున్నా కదా, టోటల్గా 20 ప్రాబ్లమ్స్ చెప్తాను. 20 ప్రాబ్లమ్స్ని మీరు యాజ్ ఇట్ ఈస్ బాగా క్లియర్గా అర్థం చేసుకోగలిగితే, బిలీవ్ మీ, అసలు దీంతో ఆడుకుంటారు అంతే లిటరల్లీ. మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా జస్ట్ ఆడు ఇచ్చే ముందే మీరు, ఐ థింక్ విత్ ఇన్ నో టైం మీరు ఆన్సర్ ఇచ్చేస్తారు, కాంప్లెక్స్ అయితే చెప్పేస్తారు. కోడ్ రాయడం ఎట్సెట్రా అదంతా పక్కన పెట్టండి, ఫస్ట్ ఒక ప్రాబ్లం ఇచ్చి కాంప్లెక్సిటీ దీనికి ఎంత అని ఎవరైనా క్వశ్చన్ అడిగితే తక్కువని మీరు చెప్పేస్తారు. ఓకే. సో అది. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే గంట సింబల్, మీకు నేను ఏ వీడియో పెట్టినా ఫ్యూచర్లో మీ వరకు వస్తుంది. ఓకే. అండ్ అలాగే నా ఎఫర్ట్స్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డిఎస్సి రిక్వైర్మెంట్ ఎవరికైనా ఉంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ ఈ ప్లేలిస్ట్ షేర్ చేయండి. సో దట్ మీరు మీ ఫ్రెండ్స్ కంపీట్ చేయడం వల్ల సో మీ పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కానీ అట్లా ఏమి లో అయితే అవ్వదు. ఓకే. సో అది. అంటే చాలామంది అనుకుంటారు, ఇప్పుడు ఏంటి, నేను ఒక కోర్స్ నేర్చుకుంటున్నా, ఇది నా ఫ్రెండ్కి నేర్పిస్తే, అంటే ఇది నా ఫ్రెండ్తో షేర్ చేసుకుంటే వాడు నన్ను ఓవర్టేక్ చేస్తాడా అని చెప్పి డౌట్ రావచ్చు. ఓవర్టేక్ అనేది లేదా మీరు వాడిని ఓవర్టేక్ చేయాలనేది ఎక్కడ ఉంటుంది చెప్పనా? ఈ ఈ పర్టికులర్ ఇప్పుడు ప్లేలిస్ట్ నేను స్టార్ట్ చేశాను. ఓకే, ఇది వాడితో షేర్ చేసినంత మాత్రాన వాడు మిమ్మల్ని ఓవర్టేక్ చేయలేడు. ఎవడైతే కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెట్టి ప్రతిరోజు షో అప్ చేసి, అంటే ప్రతిరోజు సమ్ ఎఫర్ట్ పెట్టి నేర్చుకొని ప్రాక్టీస్ చేసి రివైజ్ చేస్తారో, ప్రతిరోజు సమ్ వర్క్ ఏదైతే చేస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే బీట్ చేయగలరు. అంతేగాని ఈ ప్లేలిస్ట్ షేర్ చేసినంత మాత్రాన వాడు మిమ్మల్ని బీట్ చేయడం అట్లా ఏమి ఉండదు. ఓకేనా? ఎవరైతే హార్డ్ వర్క్ అక్కడ పెడతారో, ప్రాక్టీస్ చేస్తారో. ఓకే. సో అది. బ్రూస్లీది ఒక ఇంపార్టెంట్ కోట్ ఒకటి ఉండేది, ఒక ఫేమస్ కోట్ అనమాట. ఎట్లా అంటే ఒక వర్డ్ చెప్తాడు, ఏమని ఒక సెంటెన్స్ ఉంటుంది, అదేంటంటే, నాకు 10,000 నెంబర్ ఆఫ్ కిక్స్, ఓకే, పర్ఫామ్ చేసిన వాడు అంటే నాకు భయం లేదు, కానీ ఒక్కటే టైప్ ఆఫ్ కిక్ని 10,000 టైమ్స్ పర్ఫామ్ చేసిన వాడు అంటే నాకు చాలా భయం అని చెప్పి అంటాడు. ఎందుకంటే వాడు దాంట్లో ఎక్స్పర్ట్ అయిపోయి ఉంటాడు. సో ఖచ్చితంగా వాడు అంటే ఆబ్వియస్లీ ఎవరైనా సరే భయపడాలి. కానీ 10,000 వేరియేషన్ తెలిసినోడైతే దాని మీనింగ్ ఏంటి? వాడు దేంట్లోనే ఎక్స్పర్ట్ కాదు, వాడికి చాలా థింగ్స్ తెలుసు అంతే.
దేనిలోనూ ఎక్స్పర్ట్ కాదు. సో దేనిలో ఒక్క దాంట్లో ఎక్స్పర్ట్ అవ్వడం బెటర్ అనమాట. 10 విషయాలు తెలిసే కంటే ఒక్కటే విషయం ఇన్ డెప్త్ తెలుసుకోవడం బెటర్. సో అది కాన్సెప్ట్. ఓకేనా? సో అది. నమస్తే.